స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో ఖాళీగా ఉన్న గ్రూప్ బి అండ్ సి కేటగిరీలోని 17,727 ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. పోస్టుల వారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు. మొత్తం పోస్టుల సంఖ్య 17,727. సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ఐఏ, ఇన్స్పెక్టర్ పోస్టల్ శాఖ, పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టల్, ఇన్స్పెక్టర్ నార్కోటిక్స్, ఇన్స్పెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సిజిఎస్టి అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సిబిఐసి, డివిజనల్ అకౌంటెంట్ కాగ్, రీసెర్చ్ అసిస్టెంట్ ఎన్హెచ్ఆర్సి, సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎన్సిబి, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ హామఫైర్స్, ఆడిటర్ కాగ్ సిజిడిఏ, అకౌంటెంట్ కాగ్ సిజిఏ, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ సిజిసిఏ, ట్యాక్స్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్. విద్యార్హత ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. ఆడిట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సిఏ, సిఎంఏ, సిఎస్, పీజీ డిగ్రీ, కామర్స్, ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంబీఏ, ఫైనాన్స్ అర్హత ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మిగతా అభ్యర్థులు 100 చెల్లించాలి. ఎంపిక ప్రక్రియ. టైర్ 1, టైర్ 2 రాత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం ఆయా పోస్టులను బట్టి నెలకు 25,500 నుంచి 1,42,400 వరకు జీతం ఉంటుంది. దరఖాస్తు గడువు జూన్ 24 నుంచి జూలై 24 వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్ 1 పరీక్ష సెప్టెంబర్-అక్టోబర్ 2024లో నిర్వహించనున్నారు. తేదీలను తర్వాత ప్రకటిస్తారు. టైర్ 2 పరీక్ష డిసెంబర్ 2024 తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.